నమస్కారం. మనలో చాలామంది కనిపిస్తుంటుంది కదా, మనకు నచ్చిన హాస్పిటల్లో టెన్షన్ లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికితే ఎంత బావుంటుందో అని. అయితే ఈరోజు మనం గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న క్యాష్లెస్ ఎవ్రీవేర్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ఆరోగ్య బీమా అనుభవాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందో చూద్దాం పదండి. ఒక చిన్న సిచ్యువేషన్ ఆలోచిద్దాం. ఎవరైనా సరే హాయిగా ఊరెళ్ళారనుకుందాం. అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైంది. దగ్గర్లో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి వెళ్తే అది వాళ్ళ ఇన్సూరెన్స్ నెట్వర్క్లో లేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి ఊహించని ఇబ్బందుల్లోనే ఈ ఫీచర్ ఒక ధైర్యాన్నిస్తుంది. ఇది కేవలం ఆందోళన కలిగించే విషయమే కాదు, జేబుకు పెద్ద చిల్లు పెట్టే విషయం కూడా. ఎందుకంటే నెట్వర్క్లో లేని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసం ముందు మనమే లక్షల్లో డబ్బు కట్టాల్సుంటుంది. ఆ తర్వాత బిల్లులన్నీ పట్టుకుని రీయింబర్స్మెంట్ కోసం తిరగాలి. ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా చూసుకోవడానికే ఒక దారి ఉంది. సరే, ఇన్ని కష్టాలున్నాయి కదా, దీనికి పరిష్కారం లేదా? ఉంది. అదే గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ వారి క్యాష్లెస్ ఎవ్రీవేర్. ఇది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇది మనందరికీ కావాల్సిన స్వేచ్ఛను, భరోసాను ఇస్తుంది. మరి అసలు ఏంటి ఈ క్యాష్లెస్ ఎవ్రీవేర్? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన హెల్త్ పాలసీకి ఉన్న ఒక సూపర్ పవర్ లాంటిదనమాట. దీనివల్ల భారతదేశంలో లైసెన్సున్న ఏ హాస్పిటల్లో అయినా సరే, అది మన ఇన్సూరెన్స్ నెట్వర్క్లో ఉన్నా లేకపోయినా ఒక్క రూపాయి కూడా ముందుగా కట్టకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ మాట చూడండి, ఇది ఈ ఫీచర్ యొక్క సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. నిజమే కదా? అసలే ఒంట్లో బాగోలేనప్పుడు డబ్బులు, బిల్లుల గురించి టెన్షన్ పడకుండా కేవలం కోలుకోవడం మీద దృష్టి పెట్టగలిగితే అంతకన్నా కావలసిందేముంటుంది? క్యాష్లెస్ ఎవ్రీవేర్ ఇచ్చేది ఆ మనశ్శాంతే. సో దీనివల్ల మనకొచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటి? మొట్టమొదటిది, మనకు నచ్చిన డాక్టర్ దగ్గర, మనకు నమ్మకమున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే స్వేచ్ఛ. రెండోది, చేతిలోంచి ముందు డబ్బు కట్టాలనే టెన్షనే అక్కర్లేదు. మూడోది, పేపర్ వర్క్, క్లెయిమ్స్, ఈ గొడవంతా మనకుండదు. ఎందుకంటే ఆ బాధ్యత అంతా గెలాక్సీ హెల్త్ చూసుకుంటుంది. అద్భుతంగా ఉంది కదా, కానీ దీన్ని వాడుకోవడం ఎలా? ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందా? అస్సలు లేదు, చాలా సింపుల్. ఇందులో 2 రకాల సందర్భాలుంటాయి. ఫస్ట్, మనం ముందుగా ప్లాన్ చేసుకుని హాస్పిటల్లో చేరితే ఏం చేయాలో చూద్దాం. ఒకవేళ హాస్పిటల్ అడ్మిషన్ ముందుగానే ప్లాన్ చేసుకుంటే జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అడ్మిట్ అవ్వడానికి కనీసం 72 గంటల ముందు ఇన్ఫార్మ్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే కదా వాళ్ళు హాస్పిటల్తో మాట్లాడి అన్నీ ఏర్పాటుచేసి క్యాష్లెస్ అడ్మిషన్ స్మూత్గా జరిగేలా చూసేది. అందుకే ఆ టైం ముఖ్యం. అయితే లైఫ్లో అన్నీ ప్లాన్ ప్రకారం జరగవు కదా. దేవుడు దయవల్ల రాకూడదుగాని అనుకోకుండా ఎమర్జెన్సీ వస్తే ఆ టైంలో పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ ప్రాసెస్ కొంచెం మారుతుంది. ఏంటో చూద్దాం. ఎమర్జెన్సీ అంటేనే టైం చాలా ముఖ్యం. అందుకే హాస్పిటల్లో చేరిన 24 గంటల్లోపు క్యాష్లెస్ రిక్వెస్ట్ పంపించాలి. కావాల్సిన డీటెయిల్స్తో పాటు ప్రీ ఆథరైజేషన్ ఫార్మ్ మీద సంతకం చేసి పంపడం మర్చిపోకూడదు. ఇది ఒక రకంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మేమున్నాము అని ఇన్సూరెన్స్ కంపెనీకి హామీ ఇవ్వడం లాంటిదనమాట. సరే, ఇదంతా బానే ఉంది. కానీ మొత్తం ప్రాసెస్ స్మూత్గా, ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవేంటో ఆ లిస్ట్ చూసేద్దాం. ఈ చెక్లిస్ట్ గుర్తుంచుకోండి. ఫస్ట్, పేషెంట్ ఐడెంటిఫికేషన్, అంటే ఆధార్ లేదా పాన్ కార్డ్ లాంటివి. తర్వాత, అసలు హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అవ్వాలి అని చెప్పే డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఇది చాలా కీలకమైన డాక్యుమెంట్. ఇక ఇన్సూరెన్స్ అప్రూవల్ కోసం ప్రీ ఆథరైజేషన్ ఫామ్. ఒకవేళ వెళ్లేది నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే వాళ్లు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్టు ఒక కన్సెంట్ లెటర్ కూడా తీసుకోవాలి. అయితే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా తెలుసుకోవాలి. వెళ్తున్న హాస్పిటల్ మంచి గుర్తింపు కలిగి ఉండాలి. అలాగే చేయించుకునే ట్రీట్మెంట్ మన పాలసీ కవర్ చేయాలి. ఫైనల్గా క్యాష్లెస్ అప్రూవల్పై గెలాక్సీ హెల్తే తుది నిర్ణయం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల క్యాష్లెస్ అప్రూవ్ అవ్వకపోయినా కంగారు పడక్కర్లేదు. ట్రీట్మెంట్ తర్వాత బిల్స్ అన్నీ పెట్టి రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మన పాలసీ కవరేజ్ ఎక్కడికి పోదనమాట. ఇదిగో ఈ స్క్రీన్ చాలా ముఖ్యం. వెంటనే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి, లేదా ఈ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ టైంలో వెతుక్కునే పనుండదు. తప్పకుండా సేవ్ చేసుకోవాలి. సో చివరిగా ఒక మాట, క్యాష్లెస్ ఎవ్రీవేర్ అనేది కేవలం ఒక ఫీచర్ కాదు, అది ఒక భరోసా. మనకు నచ్చిన చోట మనకు నమ్మకమున్న ట్రీట్మెంట్ తీసుకునే స్వేచ్ఛ, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ప్రశాంతత.
ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా మన హాస్పిటలే అయినప్పుడు మనం దేనికైనా సిద్ధంగా ఉన్నట్టే కదా.